అనంతపురంలో కూడా ఇదే సిచ్యువేషన్. ఎస్పీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నాకు దిగినట్టుగా తెలుస్తోంది. తాడిపత్రిలో నిరసన ప్రదర్శన చేయకుండా అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. రైట్, అక్కడ పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. శివారెడ్డి, చెప్పండి. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వీళ్ళు కోర్టు ఉత్తర్వులని, కోర్టు ఆదేశాలను కూడా లెక్క పెట్టరా అనే ప్రశ్న ప్రతిసారి కూడా తలెత్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది అక్కడ? ప్రస్తుతం పెద్దారెడ్డిని నిరసన కార్యక్రమం చేపట్టకుండా అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోలీసులు ఎవరి ఆదేశాల ప్రకారం నడుస్తున్నారు? అక్కడ ఏదైనా డిఫరెంట్ రాజ్యాంగం ఏదైనా నడుస్తుందా అనే ప్రశ్నకి ఏంటి సమాధానం? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా, ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ చాలా స్పష్టంగా ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు, స్వేచ్ఛగా తన యాక్టివిటీ నిర్వహించుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనంతపురం జిల్లా పోలీసులు మాత్రం ఆయన్ని అనుమతించడం లేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే తాడిపత్రిలో మాత్రం నిరసన ప్రదర్శనకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడుగడుగునా అడ్డుకున్న పరిస్థితి నేపథ్యంలో అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ గోరెట్ల మాధవ్ వంటి వారు వచ్చినారు. ఇక్కడ సంఘీభావం తెలిపారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడదాం. ఎట్లా చూస్తారు? ఎందుకంటే తాడిపత్రి పరిస్థితులు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ధర్నా పిలుపునిచ్చినా కూడా దానికి పోటీగా జేసీ వాళ్ళు మరో కార్యక్రమం నిర్వహించడం, పోలీసులు దానికి అనుమతిస్తూ పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి, ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు అనంతగా? ఒకటి, రాష్ట్రంలోనే ఈరోజు అప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం పోలీస్ రాజ్యమే నడుస్తూ ఉంది 2 సంవత్సరాల నుంచి కూడా. అక్కడ ఉండే స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇతరులందరూ కూడా వారందరూ కూడా ఈ పోలీసు వారిని అడ్డం పెట్టుకునే అక్కడ రాజ్యం అనేది కూడా వెళ్తున్నారు. ఎవరైనా కానీ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక నిరసన చెప్పాలన్నా, లేకపోతే ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడ శుభకార్యాలకు అవి పోవాలన్నా కూడా ఈరోజు పోలీసు అనుమతి కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఎక్కడా లేని నిబంధన పెట్టారు. హైకోర్టు కూడా ఇది చాలా తప్పు, ఇది భవిష్యత్తులో జరగకూడదు. వాళ్ళకి అన్ని రకాల కూడా తాడిపత్రిలో నివాసం ఏర్పరచడానికి పెద్దారెడ్డికి రక్షణ కల్పించేదే కాకుండా అన్ని కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ అందరూ కూడా జరుపుకోవాలి, లా అండ్ ఆర్డర్కి విఘాతం కాకూడదు అన్నారు. కానీ ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి కాల జడ్జిమెంట్ వచ్చినా కూడా నిన్న రాత్రి వరకు తెలియకుండా ఈరోజు నిన్న కూడా ఏమనుకోకుండా ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా తాడిపత్రి వస్తుంటే ఈరోజు ఉదయమే 5:30కే పోలీసు వాళ్ళు 5:30కే పోలీసు వారు పోయి అతన్ని హౌస్ అరెస్ట్ చేసేదే కాకుండా అనంతపురాన్ని తరలించి ఇక్కడ జరిగింది. అందుకోసమే పెద్ద ఎత్తున ఎస్పీ గారిని అరెస్ట్, ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక్కడ మేమేం చేస్తాము, ఎస్పీ గారి ఆర్డరే ఇది. అక్కడ తాడిపత్రిలో ఐపీఎస్ ఆఫీసర్ మొట్టమొదటి పోస్టింగ్గా ఉన్నా కూడా ఎస్పీ గారి ఆర్డర్ ప్రకారం మేము పోతున్నామని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. అందుకోసమే ఈరోజు ఈ అప్రజాస్వామ్య పద్ధతిలో ఎస్పీ గారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం వారికి అమీ తుమీ తెలుసుకోవడానికే ఈరోజు మేమంతా కూడా రావడం జరిగింది, ధర్నా చేస్తాం. వాళ్ళు చెప్పారు భవిష్యత్తులో ఇట్లా జరగదని చెప్తారు, మేము కూడా చెప్పడం జరిగింది భవిష్యత్తులో జరిగితే ఇదే ఎస్పీ ఆఫీస్ దగ్గరే లేకపోతే ఎస్పీ ఇంటి దగ్గరే అందరూ కూడా జిల్లాలో వచ్చి కూర్చుంటుందని చెప్పేసి కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ఎస్పీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తాము, ఖచ్చితంగా ముట్టడి కార్యక్రమం చేస్తామని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కేవలం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పదే అడ్డుకోవడం ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యం పద్ధతి కాదని చాలా స్పష్టంగా పేర్కొంటే వాతావరణం కనిపిస్తోంది. ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు చేస్తామని అనంత వెంకటరామరెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఓకే శివారెడ్డి.